మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరినీ లోపలికి రమ్మంటాడు హోమ్ మినిస్టర్. మీడియా ఎలా దుమ్మెత్తిపోస్తుందో వింటున్నారు కదా. ప్రతిపక్షం వాళ్ళైతే ఆ కుర్చీలో కూర్చోడానికి మీరు అర్హులు కాదు, దిగిపోండి అని దుమ్మెత్తిపోస్తున్నారు. మరి వీళ్ళకి ఏం శిక్ష వేయాలి అని హోమ్ మినిస్టర్ ఇక గట్టిగా అరుస్తూ ఉంటాడు. సార్, మేము ఆ ఎన్కౌంటర్ చేయలేదు అని దాత్రి అంటుంది. స్టాప్ ఇట్ దాత్రి, అరెస్ట్ చేసింది ఎవరు అని హోమ్ మినిస్టర్ అడుగుతూ ఉంటాడు. మేమే అని దాత్రి కేదార్లు అంటారు. మరి మీ దగ్గర ఉన్న వ్యక్తి ఎన్కౌంటర్ అయ్యాడు అంటే అది మీ బాధ్యతే కదా, మీరే కదా చేసినట్టు. మరి ఏమీ తెలియదన్నట్లు చిన్నపిల్లల్లా మీరు సమాధానాలు చెప్పకండి. సాధు, వెంటనే వీళ్ళిద్దరిని డిస్మిస్ చేసేయి అని హోమ్ మినిస్టర్ అంటూ ఉంటాడు. సార్ అని సాధు నాయక్ చెప్పబోతూ ఉంటాడు. ఏంటి, వీళ్ళకి ఇది వేస్తున్నది చాలా చిన్న శిక్ష. అసలు వీళ్ళపై కేసు ఫైల్ చేసి వీళ్ళకి ఉరి శిక్ష పడేలా చేయాలి. బయట ఆ ఫ్యామిలీకి ఏం సమాధానం చెప్తారు? కాబట్టి వీళ్ళని వెంటనే ఉద్యోగాల నుంచి తీసేసేయి, ఆర్డర్ పాస్ చేసేయి అని హోమ్ మినిస్టర్ అయితే చెప్తూ ఉంటాడు. సార్, కానీ మేము ఆ ఎన్కౌంటర్ చేయలేదని చెప్తున్నాం కదా అని జేడీ మళ్ళీ గట్టిగా చెప్తూ ఉంటుంది. నాకు తెలుసు జేడీ, కానీ కావ్య కేసు నుంచి నిన్ను తప్పించడానికి నాకు వేరొక మార్గం కనిపించడం లేదు. అందుకే నేనే దగ్గరుండి ఇలా ప్లాన్ చేశాను అని ఆదికేశవ అనుకుంటూ ఉంటాడు. బావా, మొట్టమొదటిసారి ఎటువంటి రిమార్క్ లేకుండా నీ ప్లాన్ సక్సెస్ అయింది బావా అని అభి అయితే మెల్లగా చెప్తూ ఉంటాడు. అమ్మయ్య, నాకు ఈ స్టేషన్లో ఎవరు కూడా అడ్డు రారు. ఇంకా నేనే ఈ స్టేషన్కి రాజుని, మంత్రిని అని త్రిపాఠి అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు. మీరు సస్పెండ్ అయ్యేలోపు కమలాకర్ బాడీని నాకు అప్పచెప్పి వెళ్ళాలి అని జేడీకేడీకి ఇక వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఆదికేశవ. ఇంకా ఎవరు నిన్ను కేసు నుంచి బయటపడలేరు అని ఆదికేశవ అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు. అప్పుడే స్టేషన్ ముందు కారు వచ్చి ఆగుతుంది. ఎవరు అని ఆ కారులో దిగుతుంది అని అందరూ అయితే చూస్తూ ఉంటారు. అప్పుడే రమ్య, దిగండి సార్, దిగండి అని కమలాకర్ని ఆ కారులో నుంచి దింపుతూ ఉంటుంది. ఒక్కసారిగా ఆదికేశవ అయితే చాలా షాక్ అయి కోపంగా త్రిపాఠి వైపే చూస్తూ ఉంటాడు. నేను 30 years ఎక్స్పీరియన్స్ సార్, నేను ఒక్కసారి గురిపెట్టాను అంటే ప్రాణాలు అస్సలు ఉండవు అని త్రిపాఠి చెప్పిన మాటల్ని ఆదికేశవ అయితే గుర్తు చేసుకుని కోపంతో ఇక త్రిపాఠి వైపే చూస్తూ ఉంటాడు. కాచిబూచి సుధాకర్ అందరూ అయితే పరిగెత్తుకొని కమలాకర్ దగ్గరికి వస్తారు. మీకేం కాలేదు కదా, బాగానే ఉన్నారు కదా అని అడుగుతూ ఉంటారు. నాకేం కాలేదు, బాగానే ఉన్నాను అని చేతికి కట్టుకున్న కమలాకర్ అయితే చెప్తూ ఉంటాడు. ఆదికేశవ, జేడీకేడి, సాధు నాయక్ అందరూ కూడా కమలాకర్ దగ్గరికి వస్తారు. మేము కమలాకర్ గారిని అస్సలు షూట్ చేయలేదు సార్. ఆ రోజు ఏం జరిగింది అంటే అని దాత్రి చెప్తూ ఉంటుంది. కిరణ్ దాత్రి కేదార్ ఫోన్ చేసి విషయం చెప్తున్నారు. అయితే బాబాయ్ని ఎన్కౌంటర్ చేయడానికి తీసుకువెళ్ళిపోయి ఉంటారా అని కేదార్ అయితే బాగా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఎలాగైనా సరే కమలాకర్ గారిని కాపాడాలని అని జేడీ అంటూ ఉంటుంది. ఇక అప్పుడే బుల్లెట్ పేలిన సౌండ్ వినపడుతుంది. అంటే బాబాయ్ని ఎన్కౌంటర్ చేసుంటారా అని కేదార్ అయితే ఇంకా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఆ పక్షులు ఎగురుకుంటూ వెళ్తున్నాయి కదా, అక్కడి నుంచే కదా బుల్లెట్ సౌండ్ వినపడింది. వెంటనే అక్కడికి వెళ్ళి చూద్దాం పద కేదార్ అని జేడీకేడీ అయితే పరిగెత్తుకొని అక్కడికి వస్తారు. అప్పుడే త్రిపాఠి కమలాకర్ని షూట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. ఆ తర్వాత దాత్రి కేదార్లు కమలాకర్ దగ్గరికి చేరుకుంటారు. దూరంగా ఉన్న కమలాకర్ దగ్గరికి పరిగెత్తుకొని వస్తారు. ముసుగు తీసి చూస్తారు. అక్కడ కమలాకర్కి బుల్లెట్ తగిలి ఉంటుంది. అయ్యో బాబాయ్ అని ఒక్కసారిగా కేదార్ అయితే ఇక బాధపడుతూ ఉంటారు. అయ్యో మామయ్య అంటూ దాత్రి కూడా ఇక బాధపడుతూ ఉంటుంది. అప్పుడే కేదార్ కమలాకర్ దగ్గరికి వచ్చి బాబాయ్ అని పిలుస్తూ ఉంటాడు. గుండెలపై చేయి వేస్తాడు. హార్ట్ బీట్ ఉన్నట్లు కేదార్కి అర్థమవుతుంది. దాత్రి, హార్ట్ బీట్ ఉంది దాత్రి అని చెప్తూ ఉంటాడు. వెంటనే ఇంకా అంబులెన్స్కి కాల్ చేస్తారు, తీసుకువెళ్ళి ఉంటారు. ఇదే సార్ జరిగింది అని మేమే హాస్పిటల్కి తీసుకువెళ్ళాము అని దాత్రి అంటుంది. కమలాకర్తో పాటే ఇప్పుడు డాక్టర్ కూడా అక్కడికి వస్తాడు. డాక్టర్ గారు, ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో చెప్పండి అని దాత్రి అడుగుతూ ఉంటుంది. గుండెకి కాస్త దూరంగా బుల్లెట్ తగలడం వల్ల వీళ్ళు సమయానికి హాస్పిటల్కి తీసుకురావడం వల్ల ఇతనికి ప్రాణాపాయం లేదు, అందుకే ఇలా కోలుకోగలిగాడు అని, ఇప్పుడు ఎటువంటి ప్రమాదం లేదు అని డాక్టర్ అంటాడు. ఇప్పటికైనా తెలిసిందా సార్ జేడీకేడీ అంటే ఏంటో? పోలీస్ డిపార్ట్మెంట్ సార్. పోలీసులంటే పూర్తిగా విచారించిన తర్వాత ఏ నిర్ణయమైనా తీసుకోవాలి. ఇలా హడావిడిగా సస్పెండ్ చేయమని ఆర్డర్లు వేయకూడదు అని సాధు నాయక్ అంటారు. జేడీకేడీ ప్రతిపక్షాల మీడియా ఒత్తిడి వల్ల నేను అలా సస్పెండ్ చేయమని చెప్పాను.
కొంచెం కోపంగా మాట్లాడాను. నన్ను క్షమించండి. ఐఎమ్ సారీ. గుడ్ జాబ్ జేడీకేడి. సుధాకర్ గారు, మీ తమ్ముడికి ఏమీ కాలేదు. త్వరలోనే మీ ఇంటికి వచ్చి కలుస్తాను. సరే వస్తాను అని ఇక దండం పెడుతూ హోమ్ మినిస్టర్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హోమ్ మినిస్టర్ వెళ్ళిన తర్వాత ఎన్కౌంటర్ అన్నారు. ఈయనేమో బ్రతికే వచ్చాడు. ఇప్పుడు ఏం జరిగిందో కాస్త మాకు వివరిస్తారా సార్? మీరు మాట్లాడతారా అని కమలాకర్ని అడుగుతూ ఉంటాడు. చూడండి, మా బాబాయ్ని ఇప్పుడు ఏమీ ప్రశ్నలు వేయకండి. అసలే మా బాబాయ్ నీరసంగా ఉన్నాడు అని యువరాజ్ చెప్తూ ఉంటాడు. చూసారా, మా షర్టు పట్టుకున్నారు, మమ్మల్ని చంపేయాలన్నారు, ఉద్యోగాల్లో నుంచి తీసేయాలి అన్నారు. మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించి మాట్లాడాలి కదా అని కేదార్ అంటూ ఉంటాడు. అవును, ఇలా చేయటం ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. జేడీకేడి అంటే మీకేంటో అర్థమైందా అని సాధు నాయక్ అంటూ ఉంటాడు. అసలు మిమ్మల్ని జేడీకేడీనే లాకప్ నుంచి బయటికి తీసుకువెళ్లారా అని సాధు నాయక్ అడుగుతూ ఉంటాడు. చెప్పొద్దు అని త్రిపాఠి అయితే బెదిరిస్తూ ఉంటాడు. అయితే కమలాకర్ అయితే నోరు మీదపడు ముందు వెనక ఆలోచించుకుంటా ఎలాంటి మాటలైతే మాట్లాడకండి. ఇప్పుడు ఆయన్ని అప్పచెప్పమన్నారు. ఇంత జరిగిన తర్వాత ఈయన్ని మన అధీనంలో పెట్టుకోవడం, స్టేషన్లో ఉంచడం కరెక్ట్ కాదు. ఇతన్ని పంపించేసేయండి అని సాధు నాయక్ అంటాడు. చూడండి కౌశికి గారు, కనీసం బాడీనైనా అప్పచెప్పండి అన్నారు. ప్రాణాలతోనే మీ బాబాయిని మీకు అప్పచెప్పాం, తీసుకువెళ్ళండి. దీని వెనక ఎవరున్నారో వాళ్ళ లెక్కలన్నీ త్వరలోనే తేల్చుతాం. ప్రస్తుతానికి తీసుకువెళ్ళండి. మీరు అప్పుడప్పుడు ఇన్వెస్టిగేషన్కి మాత్రం సహకరిస్తూ ఉండాలి అని జేడు అయితే వార్నింగ్ ఇస్తుంది. ఇదంతా తిపాటి పని అయ్యుంటుంది కేడి, కానీ మన మీద ఉన్న కోపంతో ఒక ప్రాణం తీయాలనుకునేంత క్రూరుడైతే కాదు కదా త్రిపాఠి అని జేడి అంటూ ఉంటుంది. అయితే ఎవరు ఈ ఇన్ఫ్లుయెన్స్తో అయినా ఇది చేసి ఉండొచ్చు అని కేదార్ అంటూ ఉంటాడు. ఆ ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఎవరో మనం త్వరలోనే కనిపెడదాం అని వస్తాం సార్ అని జేడీకేడి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కమలాకర్ని ఇంటికి తీసుకువచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటారు. అసలు మీరెందుకు బయటకు వచ్చారు బాబాయ్ అని కౌశికి కూడా అడుగుతూ ఉంటుంది. ఆ త్రిపాఠి నా దగ్గరికి వచ్చి జేడీకేడి నన్ను ఎన్కౌంటర్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని చెప్పాడు. అందుకే నేను పారిపోదామని బయటకు రాగానే జేడీకేడి కారులో నన్ను వేరే చోటుకి తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేసేశారు. కళ్ళు తెరిచి చూసేసరికి నేను హాస్పిటల్లో ఉన్నాను అని కమలాకర్ అంటాడు. పోలీసులందరూ ఒకటేనని మీకు తెలీదా బాబాయ్? అసలు మీరు బయటికి వచ్చి తప్పు చేశారు అని కౌశికి అంటూ ఉంటుంది. నేను అంతగా ఆలోచించలేకపోయాను అని కమలాకర్ అంటూ ఉంటాడు. అసలు ఆ జేడీకేడీలు మన కుటుంబంపై ఎందుకింత పగపట్టారు అని యువరాజ్ అయితే అడుగుతూ ఉంటాడు. ఆ జేడీకేడీని నేను అంత తేలిగ్గా వదలను అని కౌశికి సుధాకర్ చెప్తూ ఉంటారు. హోమ్ మినిస్టర్, మీకు చాలా బాగా తెలుసు కదబ్బా, కాబట్టి ఏదో ఒకటి మాట్లాడి ఆ జేడీకేడీని అంతు చూడండి అని వైజయంతి చెప్తూ ఉంటుంది. ముందు నువ్వు రెస్ట్ తీసుకో కమలాకర్ అని సుధాకర్ అంటూ ఉంటాడు. ఈలోపే ఇక లాయర్ వస్తాడు. రండి లాయర్ గారు అని కౌశికి అతన్ని కూర్చోబెడుతుంది. ఎందుకమ్మి ఇప్పుడు లాయర్ వచ్చారు అని వైజయంతి అడుగుతూ ఉంటుంది. మా నాన్నగారు రాసిన వీలునామా ప్రకారం మొత్తం ఆస్తి పంచేద్దామని ఇలా పిలిపించాను. ఇదిగోండి లాయర్ గారు ఆ వీలునామా అని అతని చేతికి కౌశికి ఇక వీలునామా ఇచ్చేస్తుంది. ఇక దాత్రి కేదార్లు అప్పుడెక్కడికి వస్తారు, అసలు ఏమైంది అని కమలాకర్ని అడుగుతూ ఉంటారు. ఆ జేడీకేడీలు నన్ను ఎన్కౌంటర్ చేయాలని చూశారు, నేను తప్పించుకున్నాను అని కమలాకర్ చెప్తూ ఉంటాడు. కేడీ అంటే ఈ కేదార్ గాడే అని మీకు తెలియక ఎలా మాట్లాడుతున్నారు? ఎంత పనిచేసావరా? మా బాబాయ్ ప్రాణాలే తీయాలని చూస్తావా? నిన్ను అస్సలు వదిలిపెట్టను అని యువరాజ్ అయితే కేదార్ని చూస్తూ అనుకుంటూ ఉంటాడు. ఇక కోపంగా చూస్తూ ఉంటాడు. ఈ వీలునామా ప్రకారం సగం ఆస్తి కౌశికి పేరు మీద, ఇంకో సగం ఆస్తి సుధాకర్ గారి మొదటి సంతానానికి చెందుతుంది అని లాయర్ అంటూ ఉంటాడు. మొదటి సంతానం అంతే నేనే కదా, కాబట్టి లాయర్ గారు ఆ మిగతా సగం నా పేరు మీద రాసేయండి అని యువరాజ్ అంటాడు. అదేంటి యువరాజ్, నీకంటే ముందుగా సుధాకర్ మామయ్యకి కేదార్ పుట్టాడన్న విషయం మర్చిపోయి మాట్లాడుతున్నావా? కాబట్టి ఆ సగ భాగం కేదార్కి చెందుతుంది అని దాత్రి అంటుంది. సుధాకర్కి ఫోన్ కాల్ వస్తుంది. పక్కకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. లాయర్ వచ్చిన విషయం కానీ ఆస్తి కోసం గొడవ జరుగుతున్న విషయం కానీ సుధాకర్కి తెలియదు. ఇక ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఏ జగదాత్రి, అసలు మీరు సుధాకర్ మామయ్య మొదటి సంతానం అని నిరూపించుకోకుండానే ఆస్తిలో భాగం కావాలని ఇలా గొడవ చేస్తున్నావేంటి? నోరు మూసుకుంటావా అని నిషి అయితే చెప్తూ ఉంటుంది. చూడమ్మే జగదాత్రి, నీకు అంతలా డబ్బు కావాలంటే 1 కోటో 2 కోట్లో మీ మొఖాన్ని కొడతాము, నోరు మూసుకొని ఉండండి అని వైజయంతి అంటుంది. అలా మాట్లాడతారేంటి పిన్ని? మా నాన్నగారి రాసిన వీలునామాలో మన కుటుంబ ఆస్తుల గురించి కాదు, మా నాన్న ఆస్తుల గురించి. మా నాన్నగారి వీలునామా ప్రకారం మొదటి సంతానం ఎవరో తేల్చిన తర్వాతే ఆస్తి పంపకాలు జరుగుతాయి అని కౌశికి అంటుంది. నిర్ధారణ ఎప్పుడవుతుంది కౌశికి? నువ్వు మన వాళ్ళ వైపు మాట్లాడుకుంటా ఈ పరాయి వాళ్ళైన జగదాత్రి కేదార్ వైపు మాట్లాడుతున్నావేంటి అని కమలాకర్ అడుగుతూ ఉంటాడు. అయిన వాళ్ళకి కంచాల్లో పరాయి వాళ్ళకి పెట్టడం నేను ఇక్కడనే చూస్తున్నాను అని నిషి అంటుంది.
చూడమ్మి, ఆయనకి యువరాజు ఒక్కటే కొడుకు కాబట్టి సగం ఆస్తి యువరాజు పేరు మీదే రావాలి అని, ఇదే నా మాట అని వైజయంతి అయితే కుండబద్దలు కొట్టినట్టు చెప్పేస్తుంది. లేదంటే నేను పురుగుల మందు తాగి చచ్చిపోతాను అని వైజయంతి అయితే బెదిరిస్తూ ఉంటుంది. ఏంటత్తయ్య గారు మీరు చిన్నపిల్లల్లా మాట్లాడుతున్నారు? వీలునామా ప్రకారం నడుచుకుందాం, లేదంటే కోర్టులో కేసు వేస్తాం, అప్పుడు దాని ప్రకారమే నడుచుకుందాం అని ధాత్రి అంటుంది. ఇక వైజయంతికి పెరాలసిస్ అటాక్ అవుతుంది. కాళ్ళు చేతులు నోరు వంకరపోతూ ఉంటాయి. ఇక ఏంటి కేసు వేస్తావా అని కింద పడిపోతూ ఉంటుంది.